చారుశీల టీజర్ లాంచ్. చారుశీల ట్రైలర్ లాంచ్. టీజర్ లాంచ్. చారుశీల టీజర్ లాంచ్. చారుశీల ఫస్ట్ టీజర్ రిలీజ్. చారుశీల టీజర్. I'm your number one fan. What's my name? What's my name? What's my name? My name is Sheila. Sheila ki Javani. I'm too sexy for you. मैं तेरे हाथ ना आनी. లండన్ మ్యూజియం లో ఒక చెప్పు, నా చేతిలో ఒక చెప్పు. ఓ మై గాడ్, చెప్పుకి చరిత్ర అల్లుతున్నాడు. నమస్తే సార్. సినిమాలో పోలీసులాగా కాకుండా నిజమైన పోలీసులాగా పనిచేయండి. అబ్బో, ఇంత చేస్తున్నా నన్ను నువ్వు అర్థం చేసుకున్నావా? ఇప్పుడు ఇది చేయలేను అది చేయనంటావు. నా చావు కోసం రాసిన రాతే నీ చావు కోసం రాసుకున్న నుదుటి రాత. నీ చేస్తే నువ్వు చేస్తావు. అమ్మాయిని ఎందుకు చంపావు? నా ప్రాణం తీసే కథ నీ ప్రాణం అయితే నీ ప్రాణం నేను తీస్తా. నాకు సాగర్ గారికి గురు శిష్యులు అనే బంధం కంటే సాగర్ గారిని మా నాన్నగారు ఎంతో, నాకు సాగర్ గారు అంతా. ఇది అందరికీ తెలిసిన విషయం. మా సాగర్ గారు ఆయన తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారిని, ఆయన చాలా పెద్ద కెమెరామెన్, ఆయన్ని డైరెక్టర్గా పరిచయం చేస్తూ, ఆయన చెప్పిన కథ నచ్చి డైరెక్టర్గా పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది. ఈ సినిమాకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి బబ్లు ఈ సినిమాలో ఒక హీరోగా చేశాడు. ట్రైలర్స్లో చూస్తే చాలా స్టైలిష్గా ఉన్నాడు. తనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఫ్రెండ్ రాజీవ్, అందరూ చాలామంది అంటారు రాజీవ్కి రావాల్సినంత బ్రేక్ రాలేదని ఇందాక అచ్చిరెడ్డి గారు అన్నారు. దానికి రీజన్ నేనేమనుకుంటానంటే, తను మంచి యంగ్ దీనిలో ఉన్నప్పుడు మన సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది, తను హైదరాబాద్లో ఉండేవాడు. అది ఒకటే కారణమేమో అని నాకు అనిపిస్తుంది. హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత తను ట్రై చేయడం స్టార్ట్ చేసి, ఎప్పుడు తన మనసులో హీరో అవ్వాలని అనుకోలేదు, మంచి ఆర్టిస్ట్గానే అవ్వాలనుకున్నాడు. అది 100% సాధించాడు, ఇంకా చాలా సాధిస్తాడు. ఈ సినిమా తనకు చాలా మంచి పేరు తేవాలి. గుంటూరు టాకీస్ సినిమా మా థియేటర్లో వేసాం, చాలా సూపర్ రెవెన్యూ వచ్చింది. దానికి వన్ ఆఫ్ ది రీజన్ రేష్మి. ఆ రేష్మి పెర్ఫార్మెన్స్ కూడా దీనిలో చాలా బాగుంది. 2 షేడ్స్ కూడా చాలా బాగా చేసింది అనిపించింది ట్రైలర్ చూస్తేనే. ఆ అమ్మాయి ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని, మన తెలుగులో హీరోయిన్స్ లేరు అని మాట్లాడుకునే మాటలకి తను అడ్డుకట్టేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సాగర్ గారికి మంచి డబ్బు, మా శ్రీనివాసరెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చారుశీల టీజర్స్ చూశానండి. 3 టీజర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 96 ఫిల్మ్స్ సినిమాగ్రాఫర్గా చేశారు శ్రీనివాసరెడ్డి గారు. ఇంత లాంగ్ జర్నీ అండి. 2 సినిమాలు చేసి కలిసిపోతున్నాం మేము అందరం. నెక్స్ట్ ఎప్పుడు రెస్ట్ తీసుకుందామని చూస్తున్నాం. అంటే ఎంత సినిమా మీద ఎంత ఇష్టం లేకపోతే ఇంతకాలం సినిమాలో ఉండి ఐ థింక్ 15 మూవీస్ ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. అంటే ఇంతకాలం తర్వాత డైరెక్ట్ చేయాలనుకోవడం అంటే ఇంకా తప్పని తీరలేదనమాట, అది సాగుతూనే ఉందనమాట. సో అందులోంచి వచ్చింది సినిమా చారుశీల.
సో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు మాట్లాడే అమ్మాయి ఒక మంచి హీరోయిన్ ఉంది పక్కనే, అందరూ జాగ్రత్త చూసుకోండి. చూస్తే చాలా బాగుంది. తను లండన్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం అంటే ఎంత మంచి పర్సన్ మీట్ అయిన అనేది, అంటే ఈజ్ వెరీ హానెస్ట్ అండ్ వెరీ హంబుల్ అండ్ అంటే సినిమా తన పర్ఫార్మెన్సెస్ అంటే నేను ఒకవేళ ఓకే అన్నా కూడా అంటే మళ్ళీ అంటే కరెక్టా నచ్చింది ఆయన సరిగా ఓకే అనలేదు, ఏమైనా లోపం ఏదైనా ఉందా అంటే మళ్ళీ వెతుక్కుని దాన్ని లేదు నేను మళ్ళీ చేస్తాను అని. ఒక హాస్పిటల్ సీన్ అయితే పట్టుదలగా ఒకే టేక్లో కంటిన్యూస్గా అంటే నిజంగా చాలా మంచి ఆర్టిస్ట్, అది అందరికీ తెలుసు, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది కాదు. ఆల్ ది బెస్ట్ అండి రాఘవ జశ్వంత్, ఆల్ ది బెస్ట్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు. డెఫినెట్గా థింక్ సినిమా చాలా మంచి హిట్ కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్స్ చూసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది కామెడీ ఇంకా థ్రిల్లర్గా ఉంది, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. రష్మి చాలా బాగా చేసింది. నా ప్రాణం తీసే కథ నీ ప్రాణం అయితే నీ ప్రాణం నేను తీస్తా. అలాగే సపోర్టింగ్ రాజీవ్ కనకాల గారు చాలా బాగా చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా చూడాలి అనిపించేలా ఉంది. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ జస్వంత్, ఆల్ ది బెస్ట్ సాగర్ గారు, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. చారుశీల చూసాం, చాలా బాగుంది. ఈ ఫిల్మ్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చారుశీల టీజర్ చూసిన తర్వాత ఒక కంప్లీట్ ఒక థ్రిల్లింగ్, ఒక రొమాంటిక్, ఒక మోడర్న్ స్టైల్లో వెళ్ళినట్టు కనిపిస్తోంది. కథ అయితే పూర్తిగా తెలియదు, కథ శ్రీనివాస్ రెడ్డిదే. అలాగే ఫోటోగ్రఫీ ఒకటి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తోంది. నాకు నెంబర్ 1 సినిమా చేసేబెట్టారు అప్పట్లో కృష్ణ గారు హీరోగా. సో అప్పుడే అద్భుతంగా చేశారు. ఇక ఎంతో అప్డేట్ అయినట్టు కనపడుతోంది ఈ సినిమా ఫోటోగ్రఫీ చూస్తుంటే. ఇక ఆయనే డైరెక్షన్ చేయటం, ఇది ఫస్ట్ టైం ఆయన చేయటం. సో డెఫినెట్గా ఈ ఫిల్మ్ ఇటు ఆల్ యాంగిల్స్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మై నేమ్ ఈజ్ షీలా అనే పాట నాకైతే చాలా బాగా నచ్చింది. What's my name? What's my name? What's my name? My name is Sheila. Sheila ki jawani. I'm too sexy for you. मैं तेरे हाथ ना आनी. బాగా ట్రెండీగా ఉంది, కిక్ ఉంది. సో యువతల హీరోయిన్ చాలా అందంగా ఉండడమే కాకుండా చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేసింది. చాలా స్టైలిష్గా ఉంది ఫిల్మ్. సో డెఫినెట్గా ఈ ఫిల్మ్ సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే సాగర్ గారి ప్రయత్నం, ఆయన ప్రొడ్యూసర్గా ఆయన చాలా మనసు పెట్టి దగ్గరుండి అందరినీ కంపోజ్ చేసుకుని ఒక మంచి సినిమా చేయాలన్న తపన ఉన్నటువంటి ఒక మంచి డైరెక్టర్ ఆయన. వినయ్, శ్రీను ఎందరో అందించాడు ఆయన ఇండస్ట్రీకి. అలాంటి ఆయన ప్రొడ్యూసర్గా మారి తన తమ్ముడితోటి మంచి కెమెరా పనితనంలో ఎక్స్పర్ట్ అయినటువంటి తనతోటి ఇది చేయించడం అనేది డెఫినెట్గా టోటల్గా టీమ్ వర్క్కి సంబంధించినటువంటిది. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అందమైనటువంటి కుటీర పరిశ్రమలాగా ఒక ఫ్యామిలీ ఫిలిం, బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిలింని మనకు అందిస్తున్నారు. డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఫిలిం అండ్ సెన్సేషనల్ హిట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ రెడ్డి, చాలా బాగుంది. టీజర్ ఎక్సలెంట్. రాజీవ్ బ్రహ్మాండంగా చేశారు. టీజర్లోనే ఇద్దరు కొట్టేశారు. యష్మి చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్ మెంబర్స్ ఎక్సలెంట్. శ్రీనివాస్ రెడ్డి సన్ ఫస్ట్ బ్రేక్ సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చార్సీల ట్రైలర్స్ చాలా బాగున్నాయి, చాలా రిచ్గా ఉన్నాయి. మా శ్రీనివాస్ రెడ్డి, మా గోపాల్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటప్పుడు చాలా సినిమాలు కలిసి అందరం చేసాం. మంచి టెక్నీషియన్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మా సాగర్ గారి తమ్ముడు, వాళ్ళ అబ్బాయి కూడా జశ్వంత్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా శ్రీనివాస్ రెడ్డికి ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాజీవ్ కనకాల మంచి ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. కంగ్రాట్స్ రాజీవ్. అలాగే రష్మి చాలా బాగా చేస్తుంది. గుంటూరు టాకీస్ కూడా మంచి హిట్ అయింది రష్మికి. అట్లా నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. చారుశీల టీజర్ చూసాం అప్పుడే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే సాగర్ గారు ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అయ్యి ఉండి
ఆయన ఫస్ట్ టైం నిర్మాతగా మారి తను డైరెక్షన్ చేయకుండా ఆయన బ్రదర్ శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్, ఎన్నో సినిమాలు గత 20 సంవత్సరాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కెమెరా వర్క్ చేసినటువంటి అనుభవంతో ఆయన ఫస్ట్ టైం ఆయన ఒక స్టోరీ తయారు చేసుకుని ఇవాళ ట్రెండ్కి ఎలాంటిదైతే కావాలో అలాంటి అన్ని అంశాలు ఉండేలాగా రూపొందించుకున్న స్క్రిప్ట్ని ఆయన డైరెక్ట్ చేయడానికి నిర్ణయించుకుని వాళ్ళ అన్నయ్య సాగర్ గారు ప్రొడ్యూసర్గా, తను డైరెక్టర్గా ఈ చారుసీలు చేసిన ప్రయత్నం చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా రెగ్యులర్గా ఒక రొటీన్ ఫార్ములా సినిమాలా కాకుండా ఏదో కొత్తగా ఉంది. ప్రతి ఫ్రేమ్లోని కూడా ఇది కొత్తది అనే ఒక ఫీల్ కలిగిస్తూ ఉంది. ఇవాళ ఆడియన్స్ కోరుకుంటుంది కూడా అదే, కొత్తది ఏది వచ్చినప్పటికీ కూడా సూపర్ హిట్ చేస్తామని వాళ్ళు రుజువు చేస్తూ ఉన్నారు. అలాంటి టైంలో వస్తున్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా ఇందులో నాకు అనిపించింది రాజీవ్ కనకాల చాలా మంచి ఆర్టిస్టు. ఎందుకంటే ఇవాళ కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో మంచి క్యారెక్టర్లు చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయనకి టాలెంట్కి తగినటువంటి ఆ స్టార్డమ్ రాలేదనిపిస్తుంది తప్ప ఆర్టిస్ట్గా ఏ రోజుని కూడా ఆయనలో ఆ పట్టుదల కానీ, ఆ ఫ్రెష్నెస్ కానీ, క్యారెక్టర్ జీవం పోయడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాలో డెఫినెట్గా అతనికి చాలా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. అంత బాగా పెర్ఫామ్ చేసినట్టు కూడా సీన్స్ చూస్తే తెలుస్తుంది. రాజీవ్కి డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది. అలాగే ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రేష్మికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందరి మాస్ ఆడియన్స్లో, యూత్లో, ఫ్యామిలీస్లో అందరికీ పరిచయమైన తెలిసినటువంటి ఆర్టిస్టు. ఆ అమ్మాయికి కూడా చాలా మంచి పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్యారెక్టర్ ఈ చారుసీల్లో కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఇది సాగర్ గారికి ప్రొడ్యూసర్గా, శ్రీనివాసరెడ్డి గారికి డైరెక్టర్గా ఇక మంచి సూపర్ హిట్ సినిమా అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సినిమా ఎక్సెప్ట్ చేసేటప్పుడు an artist accepts a movie for different various reasons అండి. Sometimes it's money, sometimes it's commercial aspect, but for me చారుశీల ఎక్సెప్ట్ చేసిన మెయిన్ రీజన్ వాజ్ అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్. ఈ స్క్రిప్ట్ వినేటప్పుడు ది ఓన్లీ థింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ స్క్రిప్ట్ నరేషన్ టైంలో కూడా ఐ వాజ్ ఓన్లీ ఇమాజినింగ్ ద పర్ఫార్మెన్స్ పార్ట్. డిఫరెంట్ షేడ్స్ అనాలా లేకపోతే సైకాటిక్ షేడ్ అనాలా, రాజీవ్ గారు కళ్యాణ్ గారు పక్కన కూర్చొని ఫుల్ ఆన్ స్మైల్ చేస్తున్నారు. ఎందుకంటే యాజ్ పర్ దెమ్ దిస్ ఈజ్ మై రియల్ లైఫ్ క్యారెక్టర్ అనమాట. సో దీన్ని ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ని వీళ్ళు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్హాన్స్ చేసి స్క్రీన్ మీద చూపిస్తున్నారు. బట్ అలా ఏం కాదండి, ఐఎమ్ నాట్ సైకో. రాజీవ్ గారు విల్ కన్ఫర్మ్ దట్ ఇన్ హిస్ స్పీచ్. కదా రాజీవ్ సార్? మీరు బలవంతంగా కదా రాజీవ్ సార్, లేకపోతే సైకో లుక్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి, దిస్ మూవీ వాజ్ అవుట్ అండ్ అవుట్ ఓన్లీ టు షోకేస్ మై పర్ఫార్మెన్స్. ఎందుకంటే రష్మి అంటే గ్లామర్ అనేది దట్ ట్యాగ్ జస్ట్ కమ్స్ విత్ మీ. ఇట్స్ నాట్ లైక్ ఈ ట్యాగ్ నాకు వద్దు లేకపోతే ఈ ట్యాగ్ నేను మార్చాలి. ఇట్స్ నాట్ దట్. యాజ్ ఎన్ యాక్టర్ I wanted to prove myself on a different aspect, and I think I have to really thank Srinivas sir for believing in me that ilanti psychotic character, psychotic word use చేసేటప్పుడు నాకు హ్యాపీగా అనిపించట్లేదు. కానీ I have to really thank Srinivas sir for this, for giving me this role and believing that I could be so psychotic in the film. Thank you sir. Thank you so much. ఈ సినిమా గురించి అంటే బిఫోర్ ఈ టీజర్ లాంచ్ సందర్భంగా కొన్ని మాటలు చెప్పుకోవాలి. రష్మి గారు షీజ్ ఎ ఫ్యాబులస్ యాక్ట్రెస్. నేను ఈ మధ్యకాలంలో అంటే యూజువల్గా ఏమవుతుందంటే మనం చాలామంది వస్తారు గ్లామర్ ఇంకోటి అలా చూసుకుంటూ నేను అందంగా ఉన్నాను లేదా ఇవే చూస్తుంటారు యూజువల్గా. కానీ అంటే సెట్స్లో జరిగిన ఆస్పెక్ట్ చెప్తున్నా, ఆవిడ సీన్ మీద కాన్సన్ట్రేషన్ కానివ్వండి, ఈ టీజర్ చూస్తే మీకు తెలుస్తుంది పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో జనం ముందుకు తీసుకొచ్చింది, తన కళ్ళల్లో చూపించడం కానివ్వండి అన్నీ అద్భుతంగా. చివరిలో టెరిఫైయింగ్ మైండ్ అని చెప్పేసి ఒకటి పడుతుంది ట్రైలర్ చూస్తే. షీ ఈజ్ నాట్ టెరిఫైయింగ్ మైండ్, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ మైండ్, వెరీ గుడ్ కో యాక్ట్రెస్ అండ్ షీ హెస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అండ్ అఫ్ కోర్స్ జస్వంత్ కూడా చాలా బాగా చేశాడు. ఇందులో ఉన్న మిగతా క్యారెక్టర్స్ కూడా అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు చాలా బాగా చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు మా కెప్టెన్ అందరినీ ముందుండి అలా నడిపించారు, మమ్మల్ని మా చేత చేయించారు.
హీ మోటివేటెడ్ అ లాట్. ఈ సినిమాలో ఆవిడ రష్మి కొట్టిందండి, కొట్టు చెత్త కొట్టారు బాబోయ్, మామూలు కొట్టలేదు. నేను ఈ సినిమా బహుశా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను రష్మి గారు ఏమేం చేశారు, నన్ను ఎలా చెత్త కొట్టారని. బట్ ఎనీవే రష్మి గారు, యూ ఆర్ ఎ వెరీ ఫంటాస్టిక్ యాక్ట్రెస్, వెరీ మచ్ డిలైటెడ్. మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ వస్తే ఇంకో క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ కాదండి, హీరో కాదు, బహుశా విలన్ గాను ఇంకోటి ఈసారి నాకు అసలు నేను తీర్చుకుంటాను. ఐ వుడ్ లవ్ టు బి ఎ సైకో. రష్మి గారు హీరోయిన్ అయితే ఐ వుడ్ లవ్ టు బి ఎ సైకో. సో టు ఆల్ రష్మి ఫ్యాన్స్ అండ్ అందరూ సినిమా లవర్స్ అందరికీ డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ ట్రీట్, అ వెరీ గుడ్ మూవీ, a very big movie. Thanks a lot. శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు. డెఫినెట్గా థింక్ సినిమా చాలా మంచి హిట్ కావాలి. ఆల్ ది బెస్ట్. ఈ ఫిల్మ్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సెన్సేషనల్ హిట్ సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారికి డైరెక్టర్గా ఇక మంచి సూపర్ హిట్ సినిమా అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి బతుకు నేను బతకలేను. నేను కోల్పోయినవని నాకు తిరిగి కావాలి.